సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మిర్చిని అధికంగా సాగు చేస్తారు. మఠంపల్లి, చింతలపాలెం, మేళ్లచెరువు సహా కృష్ణపట్టె ప్రాంతాల్లో మిర్చి ఎక్కువగా పండిస్తారు. ఆయా మండలాల్లో దాదాపు 12,500 ఎకరాల మిర్చి పంటలు వేశారు రైతులు. అకాల వర్షాలకు మిర్చి తోటలు దెబ్బతినడంతో పాటు పండిన పంటకు సరైన గిట్టుబాటు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మిర్చి పంట అధ్వాన్నంగా తయారైందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేసరికి ఎకరానికి 2 నుంచి 3 లక్షలు ఖర్చు అయ్యిందంటున్నారు. ఎకరానికి 40 క్వింటాలు రావాల్సిన దిగుబడి ఈసారి సగానికి పడిపోతుందంటున్నారు. ఈసారి ఎక్కువలో ఎక్కువ 20 క్వింటాలు వచ్చిందంటున్నారు. ఈ పంటకి ఇప్పుడు ఎకరానికి 1,50,000 దాకా పెట్టుబడి ఖర్చులు ఉంటాయి. మాకు మొన్న వర్ష ప్రభావం వల్ల తీవ్ర నష్టం జరిగింది. దానితోడు రేటు కూడా 15,000, 12,000 దాకా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. గతంలో 18 నుంచి 22,000 దాకా అమ్మటం జరిగింది. కూలీల కొరత ఇప్పుడు ఇంకా పోయినసారి 220, 250 ఉంటే ఇప్పుడు 350 నుంచి 400 పెరిగింది. ఈ ఖర్చులకి వచ్చే ఆదాయానికి సరిపోయే పరిస్థితిలో ఉన్నాం మేము. ఇక్కడ మధ్యలో ఈ వ్యాపారులు అందరు సిండికేట్ అయ్యి మాకు గిట్టుబాటు ధర రావట్లేదు. మాకు ఒక మార్కెట్ యార్డ్ అనేది మా ఏరియా, మా సర్కిల్లో హుజూర్నగర్, కోదాడు కాన్స్టిట్యున్సీలలో ఈ యార్డ్ అనేది ఉంటే మాకు కొంచెం గిట్టుబాటు ధర అనేది మాకు వస్తుంది. ఈ పెట్టుబడులు చూసుకుంటే ఎక్కువైంది. ఈ నల్లి వీటి వల్ల మందులు కూడా పెట్టుబడులు ఎక్కువైనాయి. మాకు గిట్టుబాటు ధర అనేది లేదు. పంట అంతంత మాత్రమే రాగా వచ్చిన సరుకుకు సైతం గిట్టుబాటు ధర రావడం లేదంటున్నారు రైతులు. దళారులు కుమ్మక్కై అన్నదాతలకు మద్దతు ధర రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2-3 నెలల కిందటి వరకు క్వింటా ధర 22,000 నుంచి 24,000 వరకు పలకగా పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్లో 10 నుంచి 12,000 పలుకుతుందంటున్నారు. వచ్చే డబ్బులు పెట్టిన పెట్టుబడికి సరిపోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఇప్పుడు బాగా కూలీల బాధ ఎక్కువైంది. కూలీల బాధతో పాటు మార్కెట్ వచ్చేసి రేట్ బాగా డౌన్ ఉంది. ఈ 11,000, 10,000 రేట్లలో అమ్మి మేము కూలీళ్ళకి ఏమి ఇవ్వాలనో, మేము ఎట్లా బతకాలనో, మా భార్య పిల్లలు ఎట్లా బతికించుకోవాలని కూడా ఆలోచన పరిస్థితి ఉంది ఈ సంవత్సరం. మార్కెట్ వచ్చేసి గుంటూరు, ఖమ్మం, మాకు కొంచెం దగ్గర వాటిలో మార్కెట్ ఉన్నారు కానీ కోదాడు కానీ మార్కెట్ ఉండాలని కోరుకుంటున్నాం. పెట్టుబడి వెళ్ళట్లేదు. మార్కెట్ డౌన్ అయింది బాగా. ఆ మిరపకాయ 4 ఎకరాలు వేసిన కలువ తీసుకొని ఆ మిరపకాయ అయితే కొంత మచ్చకాయ అయింది. కూలీలకి 400, 500 నడుతుంది. మరి మార్కెట్ లేదు. మా పరిస్థితి ఏంటండి, కొద్దిగా దయచేసి కొద్దిగా రేటు పెంచమని చెబుతున్నాం. మార్కెట్ మిరపకాయలకి ఎకరానికి 2 లక్షలు తక్కువ పెంచి వద్దండి. ఒకటి ఏ మందులు నల్లి వచ్చింది, ఆ మందని ఈ మందని అన్ని రకరకాల మందులన్నీ కొడతాను. ఎటుకుడు దళాలు వచ్చి కొనుక్కపోతాను. మా కాడ వచ్చి ఎక్కడ అమ్ముతాం వాళ్ళు అంతా వాళ్ళకి ఇచ్చిపోతున్నాం ఆడికి వాళ్ళాక. అటు కృష్ణపట్టె ప్రాంతంలో మిర్చి యార్డు లేకపోవడంతో ఖమ్మం లేదంటే ఏపీలోని గుంటూరుకు మిర్చిని తరలిస్తున్నారు. పండిన పంటను అమ్ముకోవడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుందంటున్నారు రైతులు. రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయంటున్నారు. వచ్చిన డబ్బుల్లో సగం రవాణాకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలోనే మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులైనా కలిసి వస్తాయంటున్నారు. హుజూర్నగర్ లో అన్న, కోదాడలో అన్న మార్కెట్ ప్రకటిస్తే మేమే రైతులపై జాగ్రత్తగా అమ్ముకొని మాకు అదే విధంగా మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మాకు గతంలో 20,000 కొనేది, అలాంటిది ఇప్పుడు 12,000, 13,000 కొంటాలక మాకు రైతులు పెట్టుబడి వెళ్ళక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. పురుగుల మందులకు కానీ చాలా రేట్లు పెంచడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మాకు మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. కూలీలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మార్కెట్ దగ్గర పట్ల ఎక్కడా లేదు. ఖమ్మం పోతే గుంటూరు దళారులు వచ్చి ఇక్కడ మోసం చేసి తీసుకొని పోతారు. అందులో వర్షపడి మొత్తం తాలిగాయలైనాయి. మా పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని మద్దతు ధర కోరుకుంటున్నాం. మేము సాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎకరానికి వచ్చి 3 లక్షల పైన వస్తుంది చినుకు. ఆ 3 లక్షలు ఎట్టెళ్తే కూడా తెలియట్లా. అప్పుడు మొత్తం కౌలులే మొత్తం. గత ప్రభుత్వంలో మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసిన పరిస్థితి ఉండేదని, ఈ ప్రభుత్వమైనా మిర్చికి మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.